మహాభారత కాలంలో ఉండే ప్రతి యోధుడు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి కారణంగా శాపాన్ని పొందుతారు. అలాగే అంబ కారణంగా భీష్మ మహారాజు శాపాన్ని పొందాడు. అలాగే పరశురాముడి కారణంగా మహావీరుడైన కర్ణుడు శాపాన్ని పొందాడు. ఇక అర్జునుడు ఊర్వశి కారణంగా శాపాన్ని పొందవలసి వచ్చింది. అలాగే ద్రౌపది కారణంగా భీముడు మరియు హిడింబి కుమారుడైన ఘటోత్కచుడు శాపాన్ని పొందారు. అసలు ఎందుకు ద్రౌపది భీముడు కుమారుడైన ఘటోత్కచుడిని శపించింది? అలాగే ఘటోత్కచుడికి ద్రౌపది ఏమని శాపాన్ని ఇచ్చింది అనే విషయాలన్నీ నేడు విపులంగా మనం తెలుసుకుందాం. భీముడి కుమారుడైన ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో తన మాయతో ఎంతోమంది కౌరవ సైనికులను చంపాడు. అలాగే కౌరవ సైన్యంలో సగం మంది ఘటోత్కచుని ఆకారాన్ని చూసి భయపడ్డవారే. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచునితో యుద్ధం చేసి అతన్ని ఓడించగల వీరుడు కర్ణుడు మాత్రమే. ఎందుకంటే కర్ణుడు